వెల్కమ్ బ్యాక్ టు హ్యాండ్స్ ఆన్. ఈరోజు మనం ఏదైతే చూసామో కాన్సెప్చువల్ వీడియో, ఎవరైతే చూడలేదు కింద లింక్ ఎప్పుడు ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మనం కాన్సెప్చువల్ వీడియో చూస్తే ఇక్కడికి వస్తారని అనుకుంటున్నా. సో మనం స్ట్రింగ్స్ గురించి చూసినప్పుడు సేమ్ అదే ఒకసారి రిపీట్ చేద్దాం. ఏబీసీ అనుకుందాం. సో ఏబీసీ కాదు, రెగ్యులర్ గా ఇప్పుడు హలో వరల్డ్ మొత్తం అన్ని మాట్లాడను, కొన్ని మాట్లాడతాను. సేమ్ ఇదే తీసుకుంటా, కాకపోతే డబల్ కోట్స్ లో తీసుకుంటా. సేమ్ ఇదే తీసుకుంటా, కాకపోతే 2 సింగిల్ కోట్స్ లో తీసుకుంటా. ఆల్ రైట్, త్రీ సింగిల్ కోట్స్. యా, సో అట్లానే త్రీ ఈక్వల్స్ టు మన సో 2 double quotes, sorry 3 double quotes. Yeah, so print of s1 s comma s1 s2 comma s3. సో ఏదైనా తేడా కనిపించిందా మూడిట్లో? లేదు కదా. సో ఏదైనా సేమ్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ స్ట్రింగ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు మల్టీ లైన్ స్ట్రింగ్ కూడా మల్టీ లైన్ తో కూడా మీరు చేయొచ్చు అనమాట స్ట్రింగ్. సో అది ఈ ట్రిపుల్ కోట్స్ తో ఉన్న హెల్ప్. ఇవెందుకు ఇన్ని పెట్టింది పైథాన్ అంటే, సో మీరు ఎప్పుడైనా సపోజ్ మీకు ఇట్లా ఉంది ఏదో చీర్స్, సపోజ్ ఒక స్ట్రింగ్ ఉంది. సో చీర్స్, రైట్. సో చీర్స్ లో ఇట్లా ఉండాలి నీకు అవుట్పుట్ అంటే అర్థమవుతుందా? ఒక ఎస్ ఉండాలి, ఎస్ పైన హైఫెన్ ఉండాలి. సో అట్లాంటప్పుడు నువ్వు డబల్ కోట్స్ బయట వాడి సింగిల్ కోట్ లోపల పెట్టావంటే అది నీకు అనుకూలంగా వస్తుంది అనమాట. కనిపించిందా? సో అందుకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ గివింగ్ స్ట్రింగ్ అన్న ఆప్షన్ పెట్టాడు. అంతకు మించి ఉపయోగాలు ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సింగ్ అనుకున్నాం కదా. సో ఈ చీర్స్ లోనే ప్రింట్ ఎస్ ఆఫ్ 2, ఇది మీకు ఆల్రెడీ తెలుసు, నిన్న చూసారు. అంటే 0 1 2 కదా. సో 2 లో ఈ ఉంది కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు మనం స్లైసింగ్ గురించి చూద్దాం. సో అవుట్పుట్ ఏమొచ్చింది? 2:5 అంటే 2 3 4 కన్సిడర్ అవుతుంది. అంటే 2 ఏంటి ఈ, 3 ఏంటి మళ్ళీ ఇంకో ఈ, 4 ఏంటి ఆర్, 5 ఏంటి కోట్. సో 5 ఎందుకు రాలేదు? 5 కన్సిడర్ అవుతుంది కాబట్టి 5 కన్సిడర్ అవ్వాలంటే 6 పెట్టాలి. ఓకే, సో ఇది ఇండెక్సింగ్ గురించి. సో ఇండెక్సింగ్ లో మనం స్టెప్ కూడా మాట్లాడదాం అనుకున్నాం కదా. సో స్టెప్ మాట్లాడితే ఏమైంది? సపోజ్ మనం 0 పెడదామా, 0 నుంచి. సో ఫస్ట్ సి తీసుకుంది, తర్వాత ఈ తీసుకుంది, తర్వాత ఆర్ తీసుకుంది. 6 వరకు పెట్టావు కాబట్టి ఇట్లా వచ్చింది. లేదు నువ్వు ఇక్కడ ఏం పెట్టుకుంటా ఉంటే చివరి దాకా వస్తుంది అనమాట. అంటే బై డిఫాల్ట్ చివరి దాకా తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం రివర్స్ ఆపరేటర్ పెడదాం. ఏమవుతుంది చూడండి. ప్రింట్ ఎస్ ఆఫ్ 0:3 -1 అంటే 3 0. యా, సో ఫస్ట్ రివర్స్ ఆపరేటర్ అంటే రివర్స్ లో తీసుకుంటుంది కాబట్టి స్ట్రింగ్ ఫస్ట్ పెద్ద వాల్యూ ఉండాలి, తర్వాత చిన్న వాల్యూ ఉండాలి. ఓకే, ఇందాకలాగా +1 పెట్టారనుకోండి, మీది ఈ ఆపరేటర్ పెద్ద, ఇక్కడ ఉన్న వాల్యూ పెద్దగా ఉండాలి, సారీ చిన్నగా ఉండాలి, ఇక్కడ ఉన్న వాల్యూ పెద్దగా ఉండాలి. కాకపోతే ఇప్పుడు రివర్స్ లో తీసుకుంటుంది కాబట్టి -1 అంటే ఎవరికైతే నేను మాట్లాడుతున్నా అర్థం కాలేదో కాన్సెప్చువల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో నేను మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు ప్రతి చిన్న దాని గురించి, ఎందుకంటే టైం వేస్ట్ అన్న ఆప్షన్ పెట్టుకోవట్లేదు కాబట్టి అంతే. లేకపోతే ఇక్కడ కూడా చెప్పమంటే కామెంట్ లో చెప్పండి, చెప్తాను. కాకపోతే నేనైతే ఫీజిబుల్ కాదనుకుంటున్నాను అన్నిసార్లు అదే టాపిక్ రుద్దరం. సో హ్యాండ్స్ ఆన్ అంటే హ్యాండ్స్ ఆన్ వరకే చూస్తున్నాను. సో ఇటు నుంచి -1 తీసుకుంటుంది. అంటే 3 అంటే ఏంటి? 0 1 2 3 కదా. సో ఈ నుంచి తీసుకుని 0 వరకు, 0 అంటే ఏంటి? ఫస్ట్ ఇండెక్స్. కానీ 0 కంట ఒకటి ముందుగా, అంటే ఇప్పుడు వెనక నుంచి వస్తున్నప్పుడు ఒకటి ముందుగా అంటే 1 అనమాట ఇండెక్స్. ఓకే, సో ఈహెచ్ రివర్స్ లో వచ్చిందా? సో నిన్న నేను రివర్సింగ్ ఆఫ్ ఏ స్ట్రింగ్ చెప్పినప్పుడు ఏమి ఇవ్వకుండా -1 ఇచ్చాను, గుర్తుందా? అంటే మొత్తం స్ట్రింగ్ రివర్స్ చేయడానికి. అంటే ఇది స్టార్టింగ్ వాల్యూ స్ట్రింగ్ ది, అంటే ఈ చివరి ఇండెక్స్. ఇది ఎండింగ్ వాల్యూ అంటే ఫస్ట్ ఇండెక్స్. మొత్తం -1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం స్ట్రింగ్ ప్రింట్స్ అని చెప్తున్నాం అనమాట. అయిందా? రివర్స్ అయిందా స్ట్రింగ్? సో ఇది రివర్సింగ్ గురించి. స్లైసింగ్, ఇండెక్సింగ్ రెండు చూసేస్తాం కదా. సో ఇప్పుడు మెథడ్స్ గురించి చూద్దాం స్ట్రింగ్ క్లాస్ లో. సో మీరు సపోజ్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎస్ అని కొడితే ఏమొచ్చింది? క్లాస్ స్ట్రింగ్. నేను క్లాస్ గురించి, దాని ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను ఇన్ డీటెయిల్ ఈ సెషన్ లో. స్ట్రింగ్స్ వరకు మాట్లాడాను, అన్నిటి గురించి మాట్లాడలేదు. సో ఆ క్లాస్ ఇది స్ట్రింగ్ క్లాస్, ఇందులో టైప్స్ ఉంటాయి. సో మీరు యాక్చువల్లీ చూడొచ్చు అంటే ఇట్లా చూడొచ్చు అనమాట, డైరెక్టరీ ఆఫ్ స్ట్రింగ్. సో ఆ స్ట్రింగ్ లో ఉన్న మెథడ్స్ అన్ని మీరు మోస్ట్లీ చూసుంటే మనం మాట్లాడిన ఇక్కడ ఉంటాయి, చాలా వరకు ఉంటాయి. నేను స్వాప్ కేస్ గురించి చెప్పాను, స్ట్రిప్స్ గురించి చెప్పాను, స్ప్లిట్స్ గురించి చెప్పాను, ఆర్ జస్ట్ ఇవన్నీ చెప్పాను. లోవర్, ప్రింటబుల్, ఈజ్ డిజిట్, ఈజ్ ఆల్ఫా నమ్, ఈజ్ యాస్కీ, ఇవన్నీ మామూలు అనమాట. యాస్కీ నెంబరా కాదా, ఈజ్ ఆల్ఫా, ఇవన్నీ మాట్లాడాను. ఇండెక్స్ మాట్లాడాను, రైట్. కొన్ని మాట్లాడలేదు. కౌంట్ అంటే ఒక పర్టికులర్ సబ్స్ట్రింగ్ ఇచ్చారు అంటే, ఇప్పుడు ఎస్ లో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి. సో ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఏ అంటే ఏ ఎన్నిసార్లు వచ్చింది, ఓకే, అది కౌంట్ స్ట్రింగ్ అనమాట. సో ఒకటి మాట్లాడాలి స్ట్రింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు. సో ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ ఇట్లా ఉంది. సో మీరు ఈ స్ట్రింగ్ ని ఇటరేట్ చేయాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి. మనం నిన్న ఫర్ లూప్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను కదా, అంటే లూపింగ్ జరపడానికి, అంటే ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి, ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి వెళ్ళడానికి, అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 వెళ్ళడానికి ఏం చెప్తాం? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0,
ఎంత వరకు వెళ్ళాలంటే అంతవరకు అని చెప్పాను. ఇప్పుడు ఇదే అనుకుందాం, ఇండెక్స్ తోనే కదా ఇటరేషన్ జరిగేది. సో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, జీరో నుంచి ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్కి వెళ్ళాలి, ఎండ్ ఆఫ్ ద దీని స్ట్రింగ్ ఎండ్ దాకా వెళ్ళాలి ఇండెక్స్ అంటే 0 1 2 3 4 5 6 అని సపోజ్ ఎంత ఉంటే అంత. సో నువ్వు ఎంత ఇవ్వచ్చు లెక్కేసుకోవచ్చు. 1 సారీ 1 2 3 4 5 6 7 8 9 వచ్చింది కదా. సో 9 అంటే ఒకటి ఎక్కువ రాయాలి కదా, ఇప్పుడు 10 ఇట్లా రాయొచ్చు. ఫర్ సో ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ 5 ఇలా రాయొచ్చా? వచ్చిందా స్ట్రింగ్ అంతా? వచ్చింది కదా. సో ఇలా అయినా రాయొచ్చు, లేదా ఇక్కడ నువ్వు ఈ 10 బదులు లెన్ ఆఫ్ ఎస్ అని పెట్టచ్చు. సేమ్ అవుట్పుట్ వచ్చిందా? లేదా ఇంకోటి, ఇదంతా తీసే నాకు ఇంత స్ట్రింగ్ కి ఉన్న బెనిఫిట్ చెప్తున్నాను. మీరు ఫర్ లూప్ ఎట్లా వాడచ్చు అంటే, ఫర్ ఐ ఇన్ ఎస్, ఎస్ ఆఫ్ ఐ అక్కర్లేదు, జస్ట్ ఐ. ఈసారి ఇందాక దాకా నువ్వు ఇండెక్స్ యూజ్ చేసి ఇటరేట్ చేసావు అంటే 0 1 2 3 అని. సో అందుకని ఎస్ ఆఫ్ 5 పెట్టావు. ఇప్పుడు డైరెక్ట్ ఎస్ ఐ ఇన్ ఎస్ అంటే ఒక్కొక్కటి తీసుకుంటది. ఏ తీసుకుంటుంది ఫస్ట్, ఇండెక్స్ తీసుకోవట్లేదు, డైరెక్ట్ క్యారెక్టర్ తీసుకుంటుంది. సో అందుకు జస్ట్ ఐ పెడితే సరిపోతుంది. సేమ్ వచ్చిందా? సో ఇది చెప్పాలనుకున్నాను అనమాట, ఫర్ ఐ ఇన్ ఎస్. ఓకే, సో ఇట్లా ఇటరేట్ చేయొచ్చు మొత్తం స్ట్రింగ్ అంతా. ఓకే, సో నెక్స్ట్ థింగ్ మెథడ్స్ లోకి జంప్ అవుదాం. సో సపోజ్ సేమ్ ఎస్ నే మాట్లాడదాం. ఎల్ ఎస్ డాట్ ఎల్ జస్టిఫికేషన్ గురించి మాట్లాడాను కదా. సో దీని కౌంట్ బిట్ ఎంత ఇద్దాం, ఒక 20 ఇద్దాం. స్పేస్ ఎంత ఇద్దాం, స్పేస్ కాదు స్పెషల్ క్యారెక్టర్ ఇస్తున్నాను. సో ప్రింట్ వాడదాం. ఇది వాడితే మీకు అర్థమవుతుంది ఎల్ జస్ట్ ఏం చేస్తుందో. సో అర్థమైందా? ఇది మొత్తం 20 క్యారెక్టర్స్ అనమాట. 20 క్యారెక్టర్స్ లో నీ స్ట్రింగ్ ఎంత ఎంత ఉంది, ఇందాక 11 ఉందా, 10 ఉందా? 10 ఉంది. సో 10 క్యారెక్టర్స్ స్ట్రింగ్ ని లెఫ్ట్ సైడ్ పెట్టింది, మిగతా 10 క్యారెక్టర్స్ 20 ఫిల్ చేయాలి కాబట్టి మొత్తం మిగతా 10 స్టార్ తో మార్చుద్ది. అదే వేరే పెడితే వేరే, ఏం పెట్టకపోతే కామ తీయాలి, ఏం పెట్టకపోతే స్పేస్ అనమాట. కనబడుతుంది, నేను కర్సర్ ఇంకా ఎంత లాగినా అక్కడ వరకు వెళ్ళట్లే. ఈ స్పేస్ మీకు కనబడుతున్నట్టుంది బ్లూ కలర్, రైట్? సో ఇది ఎల్ జస్ట్ ఆర్ జస్ట్ పెడితే ఏమవుతుంది, ఏదో ఒక పెడితే కదా మీకు కనిపించింది, కనిపించిందా ఇక్కడ వరకు? జస్టిఫికేషన్ జరిగింది అనమాట, అంటే ప్యాడింగ్ జరుగుతుంది అనమాట. సేమ్ ఇట్లానే ఆర్ జస్ట్ చూసారు, జెడ్ ఫిల్ చూస్తారా? జెడ్ ఫిల్, సో జెడ్ ఫిల్ ఒకటే క్యారెక్టర్ జీరోస్ తో వెళ్తుంది కాబట్టి, సో 20 కాబట్టి ఫస్ట్ అన్ని ప్యాడింగ్ జీరోస్ తో చేసింది. సో ఇది జెడ్ ఫిల్ గురించి. సెంటర్ వాడారు అంటే సెంటర్ లోకి మీకు ఆ పర్టికులర్ దాన్ని తీసుకొస్తుంది అనమాట. ఓకే, అంటే ఇటువైపు కలిపి ఈక్వల్ గా పెట్టి సెంటర్ లో వర్డ్ పెడుతుంది. సో ఇది మీరు ఏమైనా క్యారెక్టర్ పెట్టాలనుకుంటే పెట్టుకోండి. ఓకే, సో ఇది సెంటర్. సో మిగతా మాట్లాడాలి అంటే కొన్ని చూద్దాము, అన్ని చెప్పకపోవచ్చు, కొన్ని మెయిన్వి మాట్లాడతాను. ఓకే, సో మీరు మిగతాయి మాత్రం ప్రాక్టీస్ చేయండి. నేను ఏదైతే అక్కడ మాట్లాడానో కాన్సెప్చువల్ వీడియోలో అన్ని చూడండి మీరు. ఎస్ డాట్ క్యాపిటలైజ్ ఆఫ్ క్యాపిటలైజ్. సో క్యాపిటలైజ్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ వర్డ్ మాత్రమే క్యాపిటల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ ఇంకో వర్డ్ రాద్దాం. ఓకే, ఇది ఎస్. సో క్యాపిటలైజ్ ఏం చేస్తుంది, ఫస్ట్ వర్డ్ మాత్రమే స్ట్రింగ్ మొత్తంలో వర్డ్స్ వైజ్ కన్సిడర్ చేయాలి. అదే టైటిల్ వాడితే ఏమవుతుంది, వర్డ్ వైజ్ కన్సిడర్ చేస్తుంది. చూసారా, ఏ క్యాపిటల్ అయింది, యూ క్యాపిటల్ అయింది వర్డ్ వైజ్. అదే ఇందాక మీరు వాడిన దాని ప్రకారం ఏమైంది, క్యాపిటలైజ్ ప్రకారం యూ క్యాపిటల్ అవ్వలేదు, రైట్? ఇదే డిఫరెన్స్ అనమాట. సో అట్లానే ఎస్ డాట్ ఇంకేమంటే లోవర్ కదా, లోవర్ ఇది రెగ్యులర్ గా వాడతారు, అన్ని లో చేస్తుంది. ఎస్ డాట్ అప్పర్ ఇది అందరికి అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు, లోవర్ చూసారు కాబట్టి. సో ఇంకా ఈ స్వాప్ కేస్, సో అన్ని లోవర్స్ పెట్టాం కాబట్టి మనం ఇప్పుడు ఒక అప్పర్ పెడదాం. సో ఇది రన్ చేయాలి ఫస్ట్, అప్పుడే కొత్తగా చేంజ్ చేసింది కనబడుతుంది. సో అన్ని క్యాపిటల్స్ అని జే స్మాల్ అయింది. స్వాప్ ఏం చూసారా? సో అది స్వాప్ కేస్. సో అట్లానే మనం ఇది మెయిన్ గా ఒకటి చూద్దాం అనుకున్నాం కదా, స్ప్లిట్. అప్పుడు దీన్నే స్ప్లిట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ స్ప్లిట్ ఆఫ్. చూసారా, స్పేస్ తీసుకొని స్ప్లిట్ జరిగింది అనమాట. నువ్వు ఏదైనా క్యారెక్టర్ స్పెసిఫై చేస్తే ఆ క్యారెక్టర్ బేస్డ్ స్ప్లిటింగ్ జరుగుతుంది. ఇది ఒక లిస్ట్ లోకి మారుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇది మనం ఎక్కడ వాడతాం అంటే రెగ్యులర్ గా, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్, మీరు ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వండి, డాట్ స్ప్లిట్ ఆఫ్, ఇట్లా వాడతారనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెప్తాం, ఐఎమ్ రెగ్యులర్లీ యూజింగ్ జూపిటర్ నోట్ బుక్ అట్లా ఇచ్చారనుకోండి. సో సపోజ్ ప్రింట్ ఏ ఇది సేమ్ కదా. సో పైథాన్. సో ఏమైంది, ప్రతిదాన్ని మీరు రాసిన ఫుల్ స్ట్రింగ్ ని స్పేసెస్ ఆధారంగా ఒక లిస్ట్ లో పెట్టుకుంది. సో ఇట్లా ఇన్పుట్ తీసుకొని మీరు ఒక లిస్ట్ లో పెట్టుకొని దాన్ని మీ అనుకూలంగా వాడుకునే రోజులు వస్తాయి అనమాట, మీరు పైథాన్ లో గోయింగ్ హెడ్ వెళ్ళగా. సో ఇట్లాంటివి వాడతారు. దీనికి యాడ్ ఆన్ గా స్ట్రిప్ గిప్ అవి యాడ్ చేస్తారు. సో స్ట్రిప్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సపోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా ఉంది. ఓకే, సో దీని లెంత్ ఎంత, ప్రింట్ లెన్ ఆఫ్ ఏ, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ స్ట్రిప్ ఆఫ్ ప్రింట్ లెన్ ఆఫ్ బి. సో ఏమైంది, స్ట్రిప్ అయ్యింది అంటే ఈ స్పేసెస్ అన్ని తీసేసాక బి కి ఆ డేటాని కాపీ చేసింది.
సో ఎస్డిఎఫ్డబ్ల్యూ అన్నది మాత్రమే కాపీ అవుతుంది స్పేసెస్ లేకుండా స్ట్రిప్ అయిపోయినాయి కాబట్టి. సో 5 లెంత్ కనబడుతుంది అనమాట. అంటే మెయిన్ ఎస్డిఏ ఎఫ్డబ్ల్యూ మాత్రమే కలిపితే 5, స్పేసెస్ తో కలిపితే 8. ఎర్లియర్ 8 ఉంది, ఇప్పుడు 5 ఉంది. సో అది స్ట్రిప్. ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్ ఇవన్నీ కామన్. ఇంకా అట్ల గురించి మాట్లాడను. సో ఓకే గైస్, సో ఇవన్నీ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. దెన్ ఏదైతే మిస్ అయ్యానో అవన్నీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. రేపు మాట్లాడదాం.